హాయ్ అండి. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ రెసిపీ ఎంతో రుచిగా ఉండే సర్వపిండి తయారు చేస్తున్నాను. దీనికి ముందుగా నేను బియ్యం పిండి తీసుకున్నానండి. దీనిలో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకున్నానండి. అదేవిధంగా నువ్వులు కూడా వేసుకోవాలి. ఇందులో నువ్వులు కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను, ఎందుకంటే రుచి చాలా బాగుంటుందండి. అదేవిధంగా గంటకు పైగా నేను నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకున్నాను. దీనివల్ల కూడా రుచి బాగుంటుందండి. అదేవిధంగా దీనిలో మనం ఉల్లిపాయలు ఒక 4 సన్నగా తరిగి కట్ చేసి వేసుకున్నానండి. ఇందులో 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అదేవిధంగా పసుపు కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకు, ఉల్లికాడ సన్నగా తరిగి వేసుకున్నాను. పల్లీలను వేయించి కచ్చాపచ్చాగా దంచి వేసుకొని ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పిండికి వీటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ దిగేంతలా గట్టిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి వస్తుందండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం పిండి మెదిపిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలండి. దీన్ని మనం ఎంత బాగా కలిపితే సర్వపిండి అంత రుచిగా వస్తుంది. అదేవిధంగా సర్వపిండిని చాలా చోట్ల చాలా రకాలుగా పిలుస్తారండి. కొన్ని ఏరియాలలో సర్వపిండి అని, కొన్ని ఏరియాలలో తపాలా చెక్క అని, కొన్ని ఏరియాలలో గిన్నెపిండి అని కూడా పిలుస్తారు. మా ఏరియాలో మాత్రం సర్వపిండి అనే అనుకుంటాం మరి మేము. ఇలా దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 మందపాటి అడుగు ఉన్న వెడల్పాటి గిన్నెలను తీసుకోవాలి. నేను ఒకటి కడాయి తీసుకుంటున్నాను, ఒకటి మందంగా ఉండే గిన్నె తీసుకున్నానండి. దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. గిన్నె మందంగా ఉండకపోతే అడుగు మాడిపోతుందండి. అదేవిధంగా పిండి కూడా దానికి సరిపడేంత తీసుకొని ముందుగా చేతుల్లో వేసుకొని కొంచెం మందంగా ఒత్తుకొని పెట్టుకొని తర్వాత ఇలా వేళ్ళతో ఒత్తి పెట్టుకోవాలి. బాగా సన్నగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా ఇలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఇలా హోల్స్ పెట్టేసుకుంటే ఆయిల్ మొత్తం చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. ఆ తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్ పైన పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు కాల్చుకోవాలండి. ఆ తర్వాత మూత తీసేసేయాలండి. తర్వాత సన్నని మంటపై సిమ్ పైన పెట్టుకొని మెల్లిగా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత గిన్నె పిండి ఇలా రెడీ అవుతుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి ఇలా కిందికి తిప్పి వేసుకోవాలి. ఆ తర్వాత కింద నుండి తీస్తే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం గిన్నెలో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టేస్టీగా ఉండే గిన్నె పిండి రెడీ.